ఆంధ్రప్రదేశ్లో రుద్దుడు ఎక్కువైంది. ఏంటి రుద్దుడు? ఇప్పుడు నేను చెప్తున్న వ్యూ పాయింట్ అంతా కూడా బయట పబ్లిక్లో నడుస్తున్న ఒక చర్చ. మీరు యూట్యూబ్ ఓపెన్ చేస్తే కొణిదెల శివశంకర వరప్రసాద్ అలియాస్ చిరంజీవి అనే వ్యక్తికి భారతరత్న ఇవ్వబోతుంటే విపరీతమైన టార్గెట్ చేయబడుతున్నాడు ఆయన. అందుకనే ఆయన ఇట్లాంటివి చేస్తున్నారు అనేది బయట వస్తున్న, అంటే అందుకనే ఆయన కోర్టులను ఆశ్రయిస్తున్నాడు తన ఫేమ్ కోసం, తన రెప్యుటేషన్ను కాపాడటం కోసం అని చెప్పని, కాపాడుకోవటం కోసం అని చెప్పని బయట నడుస్తున్న ఒక వాదన. యూట్యూబ్ ఛానల్లో మ్యాక్సిమం ఈ జెండా కూలీలు ఉండే యూట్యూబ్ ఛానల్లో కావచ్చు, లేకపోతే ఇదే ఒక మా వర్గం అని చెప్పుకోబడే వ్యక్తులు ఎవరెవరైతే ఉంటారో వాళ్ళ యూట్యూబ్ ఛానల్లో కూడా రుద్దుడే రుద్దుడు. ఏంటా రుద్దుడు? భారతరత్న రాబోతుంది కాబట్టి చిరంజీవి గారికి ఇలాంటి ఒక విషప్రచారం జరుగుతుంది ఆయన మీద అనేది ఒక నానుడి. నాకు అది చెప్పట్లేదా? దిస్ ఈజ్ ఆల్ అబౌట్ అ పబ్లిక్ ఒపీనియన్. ఓకే, అగైన్ సో గెటింగ్ ఇన్ టు ద వీడియో. అర్థం కాని విషయం ఏంటంటే, ఈ రుద్దుడు ఇప్పటి నుంచి కాదు, 1980ల నుంచి రుద్ది ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద రుద్ది, ఇంతకు మించిన విపరీతమైన డాన్సరు, ఇంతకు మించి విపరీతమైన యాక్టరు లేడని చెప్పని సోషల్ ఫ్యాంటసీలో మళ్ళీ మన 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 కెపాసిటీ ఏంటో ఆంధ్రప్రదేశ్ ప్రజలు చూశారులే. రుద్ది సీఎం కంటే అత్యుత్తమమైన హోదాలో ఉండే వ్యక్తి, సీఎంలే దగ్గరికి వస్తారు అని అలాంటి ఒక కలరింగ్తో రుద్ది మన మీద ఇప్పుడు కూడా ఇంకా రుద్దుతానే ఉన్నారు. 2009లో సొంత పార్టీ పెట్టేదాకా కూడా సీఎం కంటే ఎక్కువగా రుద్దినారు, ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద రుద్దారు. రుద్ది ఏమైంది? 2009లో అర్థమైపోయింది మన కెపాసిటీ ఏంటో. పోనీ నిజంగా నిజాయితీగానే మనం ముందుకెళ్ళామా అంటే అది కూడా కాదు. మనం ఏం జరిగింది, మనం ఏం చేసాం? నమ్మి ఓట్లేసిన ప్రజలు ఎవరెవరైతే ఉంటారో, నమ్మి ఓట్లేసిన కార్యకర్తలు ఎవరో, వాళ్ళందరినీ మొత్తం హోల్సమ్గా ఒక ప్యాకేజీగా తీసుకెళ్ళి కాంగ్రెస్ పార్టీలో పడేసాం. ఏ పార్టీని వ్యతిరేకిస్తూ మనం పార్టీ పెట్టామో, ఏ పార్టీ యొక్క పరిపాలన బాలేదని వ్యతిరేకిస్తూ మనం ఒక పార్టీని మొదలుపెట్టాము, అదే పార్టీని తీసుకొని వెళ్ళి ఆ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ చేసేసాం. అదే పార్టీతో ఈ రుద్ది అక్కడ కానీ ప్రజలకు వచ్చిన క్లారిటీ వచ్చింది, అయిపోయింది. అక్కడతో బఠాష్ ప్రజల్లో క్లారిటీ. ఓకే, ఈ ఇంత సినిమా లేదు, సినిమాల్లోనే ముఠా మేస్త్రి, బయటకు వస్తే మేస్త్రి లేదు ఇస్త్రీనే అని చెప్పని అందరికి అర్థమైంది. అయిన తర్వాత ఏం జరిగింది? మళ్ళీ 14 నుంచి 19 దాకా మళ్ళీ రుద్దుడు మొదలైంది. మనకు తెలిసిందే. ఇక నా అభిమానం ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు రుద్దుడు. ఆయన వస్తే ఇక ఒక సునామీ గినామీ అనుకుంటా. 14లో మేమే తెలుగుదేశం పార్టీతో అంటే పాపం వాళ్ళు సరేలే మీరు గెలుస్తారుగా గెలవండి అని చెప్పి వాళ్ళు పక్క తప్పుకున్నారు. 19లో మన ప్రతాపం చూసాం మనం. రుద్దుడు అసలు జన సునామీలు అయ్యి అని చెప్పని రుద్ది ఇంకెంతకాలం రుద్దుతారంటున్నా మా మీద. ఈ భారతరత్న ఏంటి అంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోసం ప్రాణాలను త్యజించిన పొట్టి శ్రీరాములు, అమరజీవి పొట్టి శ్రీరాములు కంటే మనం గొప్ప. ఈ రుద్దుడేంటంటున్నా నేను. ఎందుకని వస్తుంది భారతరత్న? ఏంటి రుద్దుడేంటి? మాకు మమ్మల్ని వదలరా? ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఈ శాపం ఇంతేనా? ఇక మేము చేసుకున్న పాపమా ఇది? కొడుకులని, అల్లుళ్ళని, ఆ తేజలని, ఈ తేజలని రుద్ది పాపం మా సుకుమార్ దేవల్ మొత్తానికి ఏదో ఒక ఫ్యాండమ్ వచ్చి పాపం అతను ఏదో ఇదయ్యాడు. రుద్దారు పాపం. ఏం చేస్తారు? యాక్సెప్ట్ చేశారు. ఇక ఆ బెచ్చగాడు మూవీలో అయినట్టు రుద్ది ఆ తేజు ఈ తేజు ఇదే ఏంటి? మాకేంటి అంటున్నా ఇది రుద్ది అసలు ఇంతకు మించిన ఒక ఇదిలే. సేవా కార్యక్రమాలు మీ నుంచి మిగతా వాళ్ళు ఎవరు లేరు. నందమూరి తారక రామారావు చేయలే, అక్కినేని నాగేశ్వరరావు చేయలే, సూపర్ స్టార్ కృష్ణ గారు చేయలే, కృష్ణరాజు గారు చేయలే, ఎవరు చేయలే సేవా కార్యక్రమాలు. ఎవరు? మేమే. అసలు నీ అమ్మ అప్పటిదాకా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అసలు సేవ అంటే ఏంటో తెలవదు. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అప్పటిదాకా అసలు సేవ ఏంటి, నేత్రదానం ఏంటి, రక్తదానం తెలవదు. క్యాన్సర్కి ట్రీట్మెంట్లు ఇప్పిస్తున్న మహేష్ బాబు ఏం చెప్పుకోవాలా? బసవతారకం ఇండో అమెరికన్ హాస్పిటల్ అని చెప్పని ఇండో అమెరికన్ హాస్పిటల్ రన్ చేస్తున్న బాలేబాబు ఏం చెప్పుకోవాలా? ఊర్లను దత్తత తీసుకొని దాటిని బాగు చేస్తున్న ప్రకాష్ రాజు లాంటి ఈ రుద్దుడు ఏంటంటున్నా? ఇన్ని చేసినా పాపం ఎక్కడ వెళ్ళి చెప్పుకోరు. ఈ రుద్దుడు ఒకటి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి.
చిరంజీవిని అనే అంత స్థాయి ఎందుకనొద్దు అన్న ఏంటి ఆ స్థాయి ఏంటి? ఒక నటుడు అరువు తెచ్చుకున్న పేరే కదా. ఇక నేను మళ్ళీ ఆ పేర్లు వాటి గురించి వెళ్ళాలంటే మళ్ళీ అది వేరే ఉందిలే. ఈ రుద్దుడు ఏంటంటున్నా, కొద్దిగా మాకు ఈ రుద్దుడిని ఆపేసి కొద్దిగా మమ్మల్ని ప్రశాంతంగా ఉండనేంట్రా బాబా. ఈ భారతరత్నంలో నోబెల్ ప్రైజ్ ఇచ్చేసేయండి, లేకపోతే నోబెల్ ప్రైజు ఎందుకు ఇస్తారు? ఏంట్రా బాబు మాకి రుద్దుడు, ఏంటి రుద్దుడేంటి? చచ్చా